1717 AD, Farrukhsiyar gave Forman to East India Company for free trade. క్రీస్తుశకం 1717లో ఫరూఖ్సియార్ ఈస్ట్ ఇండియా కంపెనీకి స్వేచ్ఛా వాణిజ్యం కోసం ఫర్మాన్ను జారీ చేశాడు. 1724 AD, establishment of Hyderabad state by Nizamul Mulk. క్రీస్తుశకం 1724లో నిజాముల్ ముల్క్ హైదరాబాద్ రాష్ట్రాన్ని స్థాపించాడు. 1739 AD, Battle of Karnal, Nadir Shah's invasion on Delhi. క్రీస్తుశకం 1739లో కర్నాల్ యుద్ధం జరిగింది. ఢిల్లీపై నాదిర్ షా దండయాత్ర చేశాడు. 1748 AD, Ahmad Shah Abdali invaded India. క్రీస్తుశకం 1748లో అహ్మద్ షా అబ్దాలీ భారతదేశంపై దండెత్తి వచ్చాడు. Battle of Plassey took place on the bank of the river Bhagirathi on 23 June 1757. క్రీస్తుశకం 1757 జూన్ 23న భాగీరథి నది ఒడ్డున ప్లాసీ యుద్ధం జరిగింది. 1764 AD, Battle of Buxar. క్రీస్తుశకం 1764లో బక్సర్ యుద్ధం జరిగింది. 1772 AD, Warren Hastings appointed as Governor of Bengal. క్రీస్తుశకం 1772లో బెంగాల్ గవర్నర్గా వారెన్ హేస్టింగ్స్ నియమితులయ్యారు. 1773 AD, Regulating Act passed by East India Company. క్రీస్తుశకం 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేటింగ్ చట్టం రూపొందించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ జారీ చేసిన మొట్టమొదటి లిఖిత చట్టం. 1784 AD, Pitt's India Act passed by William Pitts. And Foundation of Asiatic Society of Bengal was founded by William Jones. క్రీస్తుశకం 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ ఆమోదించబడింది మరియు విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను స్థాపించాడు. 1799 AD, Death of Tippu Sultan. క్రీస్తుశకం 1799లో టిప్పు సుల్తాన్ మరణించాడు. 1809 AD, Treaty of Amritsar signed between Britishers and Ranjit Singh. క్రీస్తుశకం 1809లో బ్రిటిషర్లకి మరియు రంజిత్ సింగ్కి మధ్య అమృతసర్ ఒప్పందం కుదిరింది. 1816 AD, Treaty of Sugauli was signed between East India Company and Nepal. క్రీస్తుశకం 1816లో ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు నేపాల్ మధ్య సుగోలీ సంధి కుదిరింది. ఈ సంధి ప్రకారం నేపాల్లోని తరైన్ ప్రాంతం, నేపాల్కు తూర్పున ఉన్న కుమనన్, ఘర్వాల్ ప్రాంతాలు ఆంగ్లేయులు పొందారు. It was due to the efforts of Raja Ram Mohan Roy that Lord William Bentinck abolished sati system in 1829 by declaring it an offence. రాజా రామ్ మోహన్ రాయ్ కృషి వల్ల లార్డ్ విల్లిం బెంటిక్ క్రీస్తుశకం 1829లో సతీ సమగమన విధానాన్ని నేరంగా పరిగణించి రద్దు చేశాడు. 1833 AD, Governor General of Bengal became Governor General of India. రెగ్యులేటింగ్ చట్టం 1833 ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. 1853 AD, introduce of railways in India. India's first railway opened in 1853, a 32 kilometers line between Bombay and Thane. భారతదేశపు మొదటి రైల్వే 1853లో ప్రారంభించబడింది. ఇది 32 కిలోమీటర్లు దూరంతో బొంబాయి మరియు థానే మధ్య ప్రారంభించబడింది. 1857 AD, establishment of Bombay,
Madras and Calcutta presidencies. క్రీస్తు శకం 1857లో బొంబాయి, మద్రాసు మరియు కలకత్తా ప్రెసిడెన్సీలను స్థాపించారు. 1860 AD, budget system started in India. క్రీస్తు శకం 1860లో భారతదేశంలో బడ్జెట్ వ్యవస్థ ప్రారంభమైంది. 1865 AD, telegraph service started between Europe and India. క్రీస్తు శకం 1865లో ఐరోపా మరియు భారతదేశం మధ్య టెలిగ్రాఫ్ సేవలు ప్రారంభించబడ్డాయి. 1872 AD, census system started in India. క్రీస్తు శకం 1872లో భారతదేశంలో జనాభా గణన విధానం ప్రారంభమైంది. 1878 AD, Vernacular Press Act implemented. క్రీస్తు శకం 1878లో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అమలులోకి వచ్చింది. 1885 AD, Indian National Congress established. క్రీస్తు శకం 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. 1896 AD, India's national song was sang for the first time. క్రీస్తు శకం 1896లో భారతదేశ జాతీయ గీతాన్ని తొలిసారిగా కలకత్తాలో పాడారు. 1905 AD, partition of Bengal. క్రీస్తు శకం 1905లో బెంగాల్ను తూర్పు బెంగాల్ మరియు పశ్చిమ బెంగాల్గా విభజించారు. 1906 AD, Muslim League founded by Muhammad Ali Jinnah. క్రీస్తు శకం 1906లో ముస్లిం లీగ్ను మహమ్మద్ అలీ జిన్నా స్థాపించాడు. 1909 AD, Morley and Minto reforms for separate electorates for Muslims. క్రీస్తు శకం 1909లో మార్లే మింటో సంస్కరణలు ముస్లింల కోసం ప్రత్యేక ఎన్నికలు నిర్వహించారు. 1911 AD, annulment of partition of Bengal. క్రీస్తు శకం 1911లో బెంగాల్ విభజనను రద్దు చేశారు. 1912 AD, capital was shifted to Delhi from Kolkata. క్రీస్తు శకం 1912లో దేశ రాజధానిని కోల్కతా నుండి ఢిల్లీకి మార్చబడింది. 1913 AD, Gadhar Party founded Sohan Singh Bhakna. And Rabindranath Tagore received Nobel Prize. క్రీస్తు శకం 1913లో సోహన్ సింగ్ భక్నా గదర్ పార్టీ స్థాపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి అందుకున్నారు. 1915 AD, arrival of Mahatma Gandhi in India. క్రీస్తు శకం 1915లో మహాత్మాగాంధీ భారతదేశానికి తిరిగివచ్చాడు. 1916 AD, Home Rule League founded by Bala Gangadhar Tilak and Annie Besant. క్రీస్తు శకం 1916లో హోమ్ రూల్ లీగ్ స్థాపించబడింది. దీనిని బాల గంగాధర్ తిలక్ మరియు అన్ని బిసెంట్ స్థాపించారు. 1917 AD, Champaran Satyagraha launched by Mahatma Gandhiji. క్రీస్తు శకం 1917లో చంపారన్ సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించారు. 1919 AD, Rowlatt Act passed. Montague and Chelmsford reforms. Jallianwala Bagh massacre. And Khilafat movement. క్రీస్తు శకం 1919లో రౌలట్ చట్టం ఆమోదించబడింది.
మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు, జలియన్వాలా బాగ్ మారణకాండ, ఖిలాఫత్ ఉద్యమం. 1920 AD, Non-Cooperation Movement. All India Trade Union Congress established. It was founded by Lala Lajpathi Roy, Narayan Malhar Joshi, Diwan Chaman Lal and Joseph Baptista. క్రీస్తు శకం 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ప్రారంభించాడు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్థాపించబడింది. దీనిని లాలా లజపతిరాయ్, నారాయణ్ మల్హార్ జోషి, దివాన్ చమన్ లాల్ మరియు జోసెఫ్ బాప్టిస్టా ప్రారంభించారు. 1922 AD, Chori Chora Incident and withdrawal of non-cooperation movement. క్రీస్తు శకం 1922లో చౌరీచౌరా సంఘటన జరిగింది మరియు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. 1924 AD, Hindustan Republican Army founded and Mahatma Gandhiji appointed Indian National Congress president only once in Belgaum session. క్రీస్తు శకం 1924లో హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ స్థాపించబడింది మరియు మహాత్మాగాంధీ బెల్గాం సెషన్లో ఒక్కసారి మాత్రమే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1927 AD, Simon Commission appointed. క్రీస్తు శకం 1927లో సైమన్ కమిషన్ నియమించబడింది. 1928 AD, Simon Commission came in India. Establishment the Hindustan Socialist Republican Army. క్రీస్తు శకం 1928లో సైమన్ కమిషన్ భారతదేశంలోకి వచ్చింది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీని స్థాపించారు. 1929 AD, Bhagat Singh and Batukeshwar Dutt throw bomb in assembly. క్రీస్తు శకం 1929లో భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ అసెంబ్లీలో బాంబు విసిరారు. 1930 AD, Gandhiji's Dandi March. First Round Table Conference and Civil Disobedience Movement launched. క్రీస్తు శకం 1930లో గాంధీజీ దండి మార్చ్. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరిగింది. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించబడింది. 1931 AD, Second Round Table Conference was held in London. క్రీస్తు శకం 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగింది. 1932 AD, Third Round Table Conference held in London. క్రీస్తు శకం 1932లో మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరిగింది. 1933 AD, Gandhiji started a Harijan magazine. క్రీస్తు శకం 1933లో గాంధీజీ హరిజన్ పత్రికను ప్రారంభించారు. 1935 AD, Government of India Act passed. క్రీస్తు శకం 1935లో భారత ప్రభుత్వ చట్టం ఆమోదించబడింది. 1937 AD, Provincial elections held, Federal Court of India was established. క్రీస్తు శకం 1937లో ప్రావిన్షియల్ ఎన్నికలు జరిగాయి మరియు ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. 1940 AD, Gandhiji launched individual satyagraha. క్రీస్తు శకం 1940లో గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. 1941 AD, Azad Hind Fauj established by Rash Bihari Bose. క్రీస్తు శకం 1941లో ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించబడింది. దీనిని రాజ్ బిహారీ బోస్ స్థాపించారు. 1942 AD, Quit India Movement. Gandhiji gave a slogan Do or Die. క్రీస్తు శకం 1942లో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.
గాంధీజీ ఈ ఉద్యమంలో భాగంగా డు ఆర్ డై అనే నినాదంతో పిలుపునిచ్చాడు. 1947 AD, Indian independence and partition of India. క్రీస్తు శకం 1947లో భారత స్వాతంత్ర్యం మరియు అఖండ భారతదేశాన్ని భారత్ మరియు పాకిస్తాన్గా విభజించారు. 1950 AD, implementation of the Constitution of India. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. ఇది 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. 1951 AD, first general elections held. 1951లో జనరల్ ఎన్నికలు జరిగాయి. 1953 AD, first linguistic state Andhra Pradesh was made. 1953లో మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.